నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ చట్నీ, రోట్లో నూరిన పచ్చడి, బీరకాయ పచ్చడిలో పచ్చి దొండకాయ ముక్కలు కలిపి చేసామండి. ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది తింటుంటే. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు బీరకాయ కానీ దొండకాయ కానీ విడివిడిగా అయితే పచ్చడి చేసుకోరు, ఇలా రెండు కలిపి చేసుకుంటే మాత్రం సూపర్గా ఉందని మీరే చెప్తారు. మరి తక్కువే ఇంగ్రీడియంట్స్ అండి, నేను రోట్లో నూరాను. మరి ఇంగ్రీడియంట్స్ ఏం వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ బీరకాయ పచ్చడి కోసం అండి, నేను ఇక్కడ బీరకాయ పెద్దది ఒకటి తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 7 వరకు తీసుకున్నాను. కొంచెం మంటగా ఉన్నాయి, ఇవి సరిపోతాయి. దీంట్లోకి దొండకాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? పచ్చి ముక్కలు అయితే పచ్చడిలో కలపడానికి. ఇవి రెండు వైపులా తొడాల్లాగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దొండకాయల్ని. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. మరి బీరకాయ అయితే మొత్తం తొక్కంతా తీసేసేయకుండా లైట్గా ముందు వెనక కూడా కట్ చేసుకుంటున్నాను. పీచు మాత్రమే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను. మొత్తం కూడా ఇలా తీసేసి ముక్కలు కట్ చేసుకుంటున్నాను వేయించుకోవడం కోసం. చేదు ఉందో లేదో చూసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కడిగి. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను. ముందు నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయ అంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బీరకాయ ముక్కలు వేసి వేయించుకుంటున్నాను. మూత పెట్టేసేసి ఉంచుతున్నాను. ఉప్పు వేయట్లేదండి, ఉప్పు వేస్తే ముందుగా నీరు వచ్చేస్తుంది కాబట్టి ముక్క మెత్తబడిపోవాలి మనకి. ఇక్కడ మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతున్నాను. చూడండి, బీరకాయ మెత్తగా అయిపోయింది. కొంచెం నీరుంది, ఇది డ్రై అయిపోయే వరకు ఇలా ఉంచేస్తున్నాను మూత లేకుండా. నేనైతే దొండకాయన్ని ముక్కలు కట్ చేసుకున్నాను. ఇలా బాగా పండిపోయిన దొండకాయ ముక్కలు ఉంటే పక్కకు పెట్టేసుకొని కొంచెం దూరగా ఉన్న వాటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆరనిస్తున్నాను వీటిని. ముక్కలన్నీ ఆరే లోపల నేనైతే తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడైతే ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేస్తున్నాను. దీంతో పాటుగా పచ్చిశనగపప్పు క్రిస్పీగా అయితే పంటి కింద పడి నలిగేటప్పుడు చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేను వెల్లుల్లిపాయలు కూడా చట్నీలోనే ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి అయితే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే రోలు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను మిక్సీ జార్లో నూరే వాళ్ళు అయితే మిక్సీలో అయినా సరే ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లి రెమ్మలు వేసి నూరుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోట్లో నూరుతున్నాను కాబట్టి ముందుగా ఇందులో ఏమేమి వేస్తున్నానో చెప్తున్నాను. ఇందులోకి అయితే ముందుగా వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటున్నాను 6 వరకు. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు 1 స్పూన్ వరకు వేస్తున్నాను. వీటన్నిటిని దంచేసుకుంటున్నాను మెల్లగా. ఇక్కడ పచ్చిమిరపకాయ చిన్న చిన్న తొనకలుగా వచ్చే వరకు ఇలాగే కొంచెంగా రోట్లో దంచుకోవాలి. వెల్లుల్లిపాయతో సహా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు రెమ్మలు కొన్ని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. చింతపండు పేస్ట్ 1 స్పూన్ వరకు. మీరు చింతపండు రెమ్మలైనా 2 రెమ్మలు వేసుకోవచ్చు ఇందులోకి. మిక్సీ జార్లో కూడా ఇవన్నీ కలిపి ఒకసారిగా గ్రైండ్ చేసిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది.
కరివేపాకు వేయించకుండా వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా. ఇందులో కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను. చూడండి, ఇందులో తొలకలుగా వచ్చేస్తే చాలు. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసి నూరుతున్నాను. ఇందులోనే వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటిని రోట్లోకి వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అయితే మీకు చివర్లో వేసుకొని ఒక్కసారిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బీరకాయ కాబట్టి తొందరగానే నలిగిపోతుంది. ఇక్కడ ఒక బీరకాయ మాత్రమే, దొండకాయలు అవసరం లేదు మాకు అనుకునే వాళ్ళైతే బీరకాయ ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నప్పుడే రోట్లోంచి తీసేసి తాలింపులో వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మెత్తగా వచ్చేసింది పచ్చడి అంతా. మొత్తం కూడా ఇందులోకి దొండకాయ ముక్కలు కలిపేస్తున్నాను. ఇప్పుడు రోట్లోనే కలిపేసి బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఇదంతా తాలింపు ఉన్న పాన్లోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూసారు కదా, బీరకాయ పచ్చడి దొండకాయ ముక్కలతో రెడీ అయిపోయింది. రైస్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.